గడిచినటువంటి పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని పునరుద్ధాన సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈవేళ కూడా గడిచినటువంటి శుక్రవారం మాట్లాడినటువంటి వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 31వ లేఖనాన్ని చదువుకుందాం. చదువునానా. తెరవబడి గుర్తుపట్టారు, అంతలో అదృశ్యుడాయను. స్తోత్రం కలుగును గాక. వారి కన్నులు తెరవబడ్డాయి అంట. ఏమైనాయి అంట? ఆమె వారి కన్నులు ఏమవ్వాలి? మన కన్నులు ఏమవ్వాలి? ఆమె చెప్పరే. హల్లెలూయా. కరెక్ట్గా ఒక 20 నిమిషాలు మాత్రమే ఈ వృత్తాంతాన్ని నేను మాట్లాడుతాను మీతో. ఇద్దరు శిష్యులు ఉన్నారట. ఇద్దరు శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారట? ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి మార్గం మధ్యంలో వీరి మధ్యలో ఇద్దరున్నారు. ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ నడుస్తుంది. ఒక్కరు ఉంటే ఒక్కరిలో ఏ సంభాషణ ఉండదు, కానీ ఇద్దరు ఉన్న వేళ ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక సంభాషణ నడుస్తుంది. ఒక్కరే ఉన్నప్పుడు ఏదో ఆలాపనలో ఉంటాడు. ఇద్దరు కలిసి కూడి నడుస్తున్నప్పుడు ఎలాగుంటారు? ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడడం అయ్యగారు అసలు మా నోటికి మూత పడిపోయిద్ది అయ్యగారు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పొచ్చు. ఖచ్చితంగా మాట్లాడతారని అర్థం. స్తోత్ర. ఇద్దరున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక సంభాషణ ఖచ్చితంగా జరిగించారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మాట్లాడుకుంటూ బయలుదేరి వెళ్తున్నారంట. ఆ మార్గంలో ఏదో ఒక సంభాషణ కాదు, కానీ జరిగిన వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ రోజున ఏం జరిగిందో తెలుసా? ఆయనే మన రక్షకుడు అనుకున్నాం. ఆయనే మనల్ని క్షమించగలిగిన వాడు అనుకున్నాం. ఆయనే మనల్ని ఉద్ధరించువాడు అనుకున్నాం. ఆయనే మనల్ని నడిపించువాడు అనుకున్నాం. ఇంతలోకి మన ఆశలు చిగురిస్తున్నాయి అని అనుకున్న వేళ ఇంతలోకే ఆయన్ను కూడా పట్టుకున్నారు. అన్యాయం. అసలు ఏంటో తెలుసా? ఒక్కడు కూడా మంచి మాట చెప్పినాడు లేడు. ఒకరోజు నేను చెప్తూ వచ్చాను కదా, అన్నాడు పిలాతు పిలిచి అన్నాడు, యేసు కావాలా బరబ్బా కావాలా అంటే బరబ్బా కావాలన్నారు. యేసు కావాలని కనీసం ఒకడైనా కోరుకోలేదు. ఆయనతో పాటు నడిచిన మనం కూడా అడగలేకపోయాము, బరబ్బా వద్దు మాకని. స్తోత్ర. మాకు యేసు కావాలని మేము అడగలేకపోయాం, అంత ధైర్యం చేయలేకపోయాం. ఈనాడు క్రైస్తవుల మీద ఆనాడు జరిగినట్లుగానే ఈనాడు జరుగుతున్నాయి. స్తోత్ర. ఇక ముందు రోజుల్లో మందిరానికి వెళ్ళే వాళ్ళకి ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉండకూడదని చట్టం చేస్తున్నారు. మరి ముందు రోజుల్లో అసలు మందిరానికి పోయేవాడికి రేషన్ కార్డు ఎందుకు పెట్టారని అడుగుతారు. స్తోత్ర. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన అన్నాడు, అయ్యా నువ్వు మరలా వస్తాను అంటున్నావు. నువ్వు వచ్చే సమయాన్ని మేము ఎలా గుర్తుపట్టాలి? నువ్వు వచ్చేటువంటి రాకడ సూచన ఏంటి అని అడిగితే అందులో ఆయన అంటున్నాడు, ఇదిగో దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం లభిస్తాయి. అనేక యుద్ధ సమాచారం మీరు వింటారు. విన్నారా? యుద్ధ సమాచారాలు విన్నారు, ఇంకా వింటారు. అప్పుడే అంతం వచ్చిందని మీరు అనుకోబాకండి. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? కరువు రాబోతుంది. స్తోత్రం. దేవుడు మనల్ని కరువు గురించి ప్రవచనాత్మకంగా హెచ్చరించారు ఒకనాడు. కరువులు రాబోతున్నాయి. నేను నిన్న ఒక న్యూస్ చూశాను. 40% పామ్ ఆయిల్
అవుట్ ఆఫ్ స్టాక్ అంట, 40% వాడకం ఎక్కువ అంట. ఆఫ్రికాలో భారతదేశంలో పామ్ ఆయిల్ వాడకం ఎక్కువట. దాంట్లో షార్టేజ్ 40% అయిపోయిందంట. ఇక 4-5 రోజులు ముందుకు కనుక వెళ్తే 40% కాస్త 60కో 70కో 80కో వచ్చేస్తుంది. రానున్న దినాల్లో పరిస్థితి ఎలాగుంటుంది ఎవరికి? ఇప్పటికీ మంగళగిరి ప్రాంతాల్లో డీజిల్ దొరకట్లా. మంగళగిరి ఇక్కడ కూడా లేదా, నరసరావుపేటలో కూడా డీజిల్ దొరకట్లా, ఆఖరికి ఇక్కడ కూడాట. స్తోత్ర, హల్లెలూయా. అయ్యా కరువు వస్తుంది. ఏమి సంపాదించిన, ఎంత సంపాదించినా అవి ఏ గృహానికి సరిపడనట్లుగా మారబోతున్నాయి. స్తోత్ర. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నిత్యావసరం మీద అన్నిటి మీద రేట్లు మారబోతున్నాయట, పెరగబోతున్నాయట. మారుతున్నాయి అంటే తగ్గుతున్నాయి అనుకున్నారు, పెరుగుతున్నాయి అంట. నిత్యావసరం ప్రతి దాని మీద పెరగబోతున్నాయి అంట. ఈ యుద్ధాలు, ఈ జరుగుతున్నటువంటి ఉదంతాలన్నిటిని బట్టి. స్తోత్ర. సరేనయ్యా, కరువు తర్వాత ఏంటి? కరువు తంప మరి ఇంకేమైనా ఉందా అని అడిగితే ఆయన అన్నాడు, ఇదిగో భూకంపాలు వస్తాయి. ఏమొస్తాయి? భూకంపాలు వస్తాయి. ఉరుములు మెరుపులు దాడిలాగా భూమి ఊగిపోద్ది, రెక్టర్ స్కేళ్ళు దాటిపోతాయి. స్తోత్ర. అయినా అప్పుడే అంతం వస్తుందని నువ్వు అనుకోబాకు. ఈ లోపల సామాన్యుడు అనేవాడు నరక యాతనలోకి వెళ్ళిపోతుంటాడు. స్తోత్రం. కారణం, ఆయన రాకడను మనం గుర్తెరగాలి. సూచన జరుగుతుంది. ఇప్పటికే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు నెరవేర్పులకు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి సంగమా. స్తోత్ర. ఇద్దరు శిష్యులు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ శిష్యుడి పేరేంటో తెలుసా? ఒకడి పేరు ఏం చెప్పాను? క్లెయోపా. మరొకడి పేరు, ఆ గ్రంథం రాశాడు గనక అతనే అయి ఉండొచ్చు అనుకుంటున్నారు లేఖికులు. స్తోత్ర. యేసయ్య నువ్వు నడుస్తున్నటువంటి, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావో నేను వినాలి. స్తోత్ర. దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాను నేను, ప్రభు వింటాడు. ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆయన నన్ను బాగు చేశాడు, స్వస్థతనిచ్చాడు, అద్భుతం చేశాడు, గొప్ప చేశాడు, మేలు చేశాడు, ఆశ్చర్యకరమైన మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చావా? ఆ మాటలు ప్రభు వింటాడు. స్తోత్ర. ఆ మాటలు ప్రభు ఏం చేస్తాడు? వింటాడు. లేదయ్యా నేను ఇలాంటివేం మాట్లాడను, నేను బూతులు మాట్లాడుతాను, అప్పుడు చెవులు ఆటోమేటిక్గా మూత పడతాయా? ఆటోమేటిక్ సిస్టమ్ ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? కొంతమందికి లెగిస్తే మనిషికి వచ్చే మాటలు ఏంటో తెలుసా? మాటకు ముందు ఒక తోక పెడతాడు, మాటకు తర్వాత ఒక తోక పెడతాడు. నవ్వుకుంటున్నారు, మీకు అర్థమైనట్టుంది. పెడతారా లేదా? ఏం పెడతారండి? వద్దులే. స్తోత్రం. మాటకు ముందు ఒక తోక ఒక బూతు, మాటకు తర్వాత ఒక తోక ఒక బూతు. స్తోత్రం. ఇద్దరు కూడి నడిచిన వేళ, ఇద్దరు కూడి సంభాషిస్తున్న వేళ, ఇద్దరు కూడి మాట్లాడుకుంటున్న వేళ, ఆ వాక్యంలో రాయబడిన మాట, వారు వాటిని తలంచుచు ఆలోచించుచు అని రాశాడు. స్తోత్ర. వాటి గురించి మాట్లాడుకుంటూ వాటి గురించి ఆలోచించుకుంటున్నారంట. మాటలో ప్రతి మాట ప్రభు వినాలని ఆశపడి వారి మధ్యలోనికి వచ్చి నిలబడ్డాడంట. స్తోత్రం. వారి మధ్యలోనికి వచ్చి నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అడిగాడా? ఒకసారి చూడండి, ఆ మాట ఎక్కడుందో చూడండి, అదే అధ్యాయంలో ఉంటుంది. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండిరి, తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడ్డాయి. నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నా ఈ మాటలు ఏంటి అని అడిగాడు. స్తోత్రం చెప్తారు ఒకసారి? హల్లెలూయా. ఇద్దరు కూర్చున్న దగ్గరకు యేసయ్య వచ్చి ఆయన అడుగుతున్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగాడు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగితే
ఏం మాట్లాడుకునేది ఏముంది? నిన్న జరిగింది కదా, హాట్ టాపిక్ ఇదే. అదే మనం మాట్లాడుకోవాలంటే మన మధ్యలో ఏది హాట్ టాపిక్ ఉంటుందో అదే హాట్ టాపిక్. స్తోత్ర. మన కాలనీలో ఏదైతే హాట్ టాపిక్ నడుస్తుందో ప్రతి ఇంట్లో ప్రతి నోట అదే హాట్ వేడి వేడిగా నడుస్తుంది. స్తోత్ర. కనీసం ఒక్కరు కూడా అనుకోరు మనకు దేనికి పంచాయతీ, మనకు దేనికి పనికి మాలిన మాటలు, మనకు దేనికి అని ఒక్కరు కూడా అనుకోరు. హాట్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చి కూర్చోబెట్టుకోవటం, ఏదో పెద్ద డిస్కషన్ చేసేసాం, ఏదో ఏదో ఆలోచించుకోవటం, దానికి 4 మాటలు జోడించి మరొక నోటికి అందివ్వటం. స్తోత్ర. ఆ నోరు ఊరుకుంటుందా? ఆ నోరు ఇంకా 4 లేకపోతే ఇంకా 2 అయినా జోడించి మరొక నోటికి అందివ్వటం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అరుగుల మీద కూర్చొని మాట్లాడుతున్న ప్రతి మాటలు ప్రభు వింటున్నాడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అరుగులు అరిగిపోవాల్సిందే అట, కానీ మాటలు మాత్రం తరగవు. స్తోత్ర. అరుగులు అరగాల్సిందే, మాటలు తరిగేదేమీ లేదు. కారణం, నీవు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడన్న సంగతి నీకు తెలియకేమో. స్తోత్ర. నీవు సంభాషిస్తున్న ప్రతి మాట ప్రభు వింటున్నాడన్న సంగతి తెలియక మాట్లాడుతున్నావేమో. వ్యర్థంగా పలికే ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పాలట. స్తోత్ర. చాలా మంది అంటారు లెక్క చెప్పాలయ్యా దేవునికి. అంటే నేను చెప్తానంట. చెప్తావు నువ్వు అంటారు. నేను చెప్పుకుంటా లెక్క. ఎవరికి చెప్తా? ఆయన లెక్కల మాస్టరా? లెక్కల మాస్టర్ కన్నా 10 సార్లు సమాధానం చెప్పొచ్చు మనం. ఎవరికి? లెక్కల మాస్టర్ కన్నా 10 సార్లు. లేదండి లెక్కల మాస్టర్ కాదు, హెడ్ మాస్టర్ అండి. హెడ్ మాస్టర్ కన్నా 10 సార్లు కాదు, 20 సార్లు అయినా మనం లెక్క చెప్పొచ్చు. కానీ దేవుని దగ్గర పొల్లెత్తి మాట్లాడే అవకాశం నీకు ఉండదు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎదురుగా నిలబడి ఆయన చూపిస్తాడు ఇలాగ నీకు మొత్తం అంతా. నువ్వేం చేశావు? ఆయన ఒక చోట అన్నాడు, ఇదిగో నన్ను స్తుతించడం ఈ ప్రజలు ఆపివేస్తే ఎవరు స్తుతిస్తారట? ఈ రాళ్ళు స్తుతిస్తాయి, ఈ దుమ్ము స్తుతిస్తాయి. అందుకే పెద్దోళ్ళు అన్నారు ఒక మాట, బాయ్ ఊరుకోండి, మాట్లాడుకోబాకండి, గోడలకి చెవులు ఉంటాయి అంటారా? అనరా పెద్దోళ్ళు? రేపొద్దున దేవుడు అదే నిర్జీవమైన రాయిని పిలుస్తాడు. పిలిచి మాట్లాడు, ఏం నేను మాట్లాడింది 4 గోడల మధ్యలో మాట్లాడిన సంగతి ఏంటో నాతో చెప్పు అంటే, ఆ రాయి మాట్లాడుతుంటే ఆశ్చర్యపడిపోయి ఆ రాయికి వెళ్ళి చూడటం తప్ప నువ్వేమి. స్తోత్రం చెప్పండి. వాక్యంలో రాయబడిన మాట, దక్షిణ దేశపు రాణిని మీద సాక్ష్యం చెప్పడానికి, తీర్పు చెప్పడానికి వచ్చేస్తుందట. ఆమె తీర్పు చేయదులే కానీ సాక్ష్యం చెప్పడానికి వచ్చేస్తుందంట. స్తోత్ర. హల్లెలూయా. ఎవరు ఆవిడ? దక్షిణ దేశపు రాణి, షేబా దేశపు రాణి. ఎవరండి? స్తోత్ర. హల్లెలూయా. ఏం లేదు, ఇదిగో నీ మీద నేనున్న సాక్ష్యం చెప్పడానికి వచ్చేస్తుంది. ముందుకు వచ్చేస్తుంది. నీ మీద నేనున్న సాక్ష్యం చెప్పడానికి. స్తోత్ర. కోర్టులో కూడా సాక్ష్యాలు లేనిదే తీర్పు అవదు. దేవుడు అన్యాయస్తుడు కాదు నాన్న. అసలు సాక్ష్యం లేకుండా నిన్ను నన్ను ఆయన తీర్పులోకి తీసుకోడు. సాక్షి నీకు వినిపించి చూపించే వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని చాలా మంది అంటారు, నేను లెక్క చెప్పుకుంటా దేవుడికి. అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను దేవుడికే చెప్తా డైరెక్ట్గా. ఆ మాట సేవకులుగా మా నోట కూడా రాదు. స్తోత్ర. అంత ధైర్యం చేయలేం. కారణం ఏంటో తెలుసా? ఆయన దగ్గర నిలిచే అంత ధైర్యమే ఎవడికి. ఆయన అన్నాడు, నీ నీతి శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే, వారి యొక్క యథార్థత కంటే నీ నీతి, నీ యథార్థత, నీ మంచితనం, నీ గొప్పతనం ఎక్కువ అవ్వాలన్నాడు. స్తోత్ర. హల్లెలూయా.
ఇంత మట్టుకు నీతిమంతుడిగా బ్రతికితే చాలా ప్రభు అంటే ఆయన అన్నాడు, నీ నీతి నా దృష్టికి ఎలాగుందో తెలుసా, మురికి గుడ్డ వలె ఉంది. ఇంకేం చేయాలి ప్రభు? ఇంకెంత నీతిగా బ్రతకాలి, ఇంకెంత యథార్థంగా బ్రతకాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా, యూదుల యొక్క భక్తి కంటే నీ భక్తి పెరిగి ఉండాలని అర్థం. స్తోత్రం చెప్పు. వాళ్ళు చేసే దేవునికి భక్తి ఎలాగుంటుందంటే ఇక ఎవడు దేశంలో ఎవడు చేయలేడు అలాగుంటుంది. వారి భక్తి కంటే, వారి నీతి కంటే, వారి విశ్వాసం కంటే మన విశ్వాసం అధికమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరి సంభాషణలో నీ సంభాషణ ఎలాగుండాలో తెలుసా, ఏదో పనికి మళ్ళీ ముచ్చట మీద నీ దృష్టి ఉండకూడదు, ఏదో వ్యర్థమైన మాటల మీద నీ దృష్టి ఉండకూడదు, ఏదో ముసలమ్మ ముచ్చట్ల మీద నీ దృష్టి ఉండకూడదు. నీ దృష్టి దేని మీద ఉండాలో తెలుసా, ఇద్దరు సంభాషణ జరుగుతున్న వేళ అది నీకు అవసరమైతే, అది నీ కుటుంబానికి మేలుకరమైతే నువ్వు మాట్లాడు తప్ప వ్యర్థమైన దాని మీద నువ్వు దృష్టి లగ్నం చేయద్దు అన్నాడు. ఎప్పుడు? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గాలి మాటలు కొన్ని ఉంటాయి, గాలిలో వస్తాయి. అది ఎవడు చెప్పాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. గాలిలో వచ్చే మాటలు కొన్ని తీసుకుంటారు కొంతమంది, తీసుకొని దాని మీద డిబేట్ కూర్చుంటారు. ఎక్కడ? TV9లో అనుకుంటున్నారా? డిబేట్కి ఎక్కడ కూర్చుంటారు తెలుసా? అరుగు మీద బారు వేస్తారు. ఇంటికి ఒక అరుగు ఉండాలా, ఇంటికి ఒక అరుగు లేని ఇల్లు ఉండదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే 4 అవ్వంగానే 5 అవ్వంగానే ఆడ కూర్చోవాలా, బారు కూర్చోవాలా, కూర్చొని డిస్కషన్ పెట్టాలా. బిడ్డ, నువ్వు మాట్లాడే ప్రతి మాట వెనక దేవుని యొక్క చెవి ఉందని గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో నిజాలే ఉండొచ్చు, అబద్ధాలే ఉండొచ్చు. నీకు అనవసరమైన సంగతులు, నీ కుటుంబానికి అనవసరమైన సంగతులు నీవు మాట్లాడి నీ నోట నువ్వేం తెచ్చుకుంటున్నావు తెలుసా, చేటు తెచ్చుకుంటున్నావు. స్తోత్ర. దయచేసి దేవుని విశ్వసించే విశ్వాసులుగా మనం అలాంటి పద్ధతులు, అలాంటి మాటలు, అలాంటి వ్యంగ్యపు మాటలు, హేళన మాటల్లో చొరవ చేసుకోకూడదని సంఘానికి నేను హెచ్చరిస్తున్నాను. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిలో ఏదో బాధ ఉంది, వారిలో ఏదో కలవరం ఉంది, వారిలో ఏదో నిట్టూర్పు ఉంది. వారి కళ్ళలో కన్నీళ్లు దాగి ఉన్నాయి. వారి హృదయపు లోతుల అంచులో కూడా ఏదో భారం నిండి ఉంది. స్తోత్ర. వారు నడుచుకుంటూ వెళ్తున్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, కానీ ఏదో బాధ, ఏదో వేదన, ఏదో తెలియని భయం, కలవరం వారి గుండెలో నిండి ఉండటం యేసయ్య గమనించాడు. స్తోత్ర. చాలా మంది కూడా వారి బాధను పక్కన వాళ్ళతో పంచుకుంటారు. వారి బాధను ఎవరితో పంచుకుంటారు? వారిలో వారే ఉంచుకోలేరు. ఎంతసేపు ఉంచుకుంటారు? ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు. నా బాధ ఇది, ఇలాగ జరిగింది అని. స్తోత్ర. వాళ్ళు ఏం చేస్తారంటే, విని వాళ్ళు ఏమనుకుంటారంటే, నీ మీద ప్రేమ ఉన్నంత వరకేమో నీ సంగతులన్నీ బాగానే గుట్టుగా ఉంటాయి. ఎప్పుడైతే కొంచెం తేడా పడితే చూడండి, అప్పుడు ఏమైతే తెలుసా, ఆ రోజున తెగ చెప్పావు కదే. స్తోత్ర. మీరు ఎప్పుడు వినలేదు ఎట్లంటే? నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఇద్దరు నడిచి కూడిన వేళ నీ మనస్సులో ఉన్న వేదన ఏంటో, నీ మనస్సులో ఉన్నటువంటి ఆవేదన ఏంటో నా ప్రభు ఎరిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి బాధను తెలుసుకుని ప్రభు వారి దగ్గరకు వచ్చేసాడు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏం డిస్కషన్ చేస్తున్నారు మీరు అంటే, ఆయన రావటం వారి కళ్ళు ఏమైపోయినాయి అంట. 16వ వాక్యంలో ఉందా ఆ మాట? 16వ వాక్యంలో ఏముందమ్మా? అయితే వారి కండ్లు మూయబడి ఉన్నవి గనుక వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఇది శిష్యులైన వారి నమ్మకకి పరీక్ష. నమ్మకకి ఏంటండి? పరీక్ష. జరగబోతున్న సంఘటనల గురించి ఎన్నోసార్లు తన శిష్యులకి యేసయ్య ఏం చేశాడు? ఇదిగో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఆఖరికి ఇంకొన్ని క్షణాల్లో, నిమిషాల్లో పట్టుకోబోతున్నారు అనగా ప్రార్థన చేసేటప్పుడు, లేండి మనుష్య కుమారుడు పట్టబడే సమయం వచ్చేసింది, ఇక లేండి అన్నాడు. స్తోత్రం.
ఆయన చెప్పాడు, నన్ను పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, నేను తిరిగి మరలా ఎన్నో రోజు, 6వ రోజా, 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలన్నీ శిష్యులు తప్ప మిగతా వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. స్తోత్రం. ఎవరు తప్ప? శిష్యులు తప్ప అందరూ గుర్తుపెట్టుకున్నారు. అసలు పరీక్షిస్తున్నాడు ఇప్పుడు ప్రభు వచ్చి, కనుముబ్బు కలుగు చేసి ఏం చెప్పాడు, మీలో ఉన్న కలవరం ఏంటి, మీలో ఉన్న భయం ఏంటి, అంతకుముందు ఆయనకేం జరిగింది, అంతకుముందు ఆయన ఏం చెప్పాడు, మొత్తం తెలుసుకోవడానికి ఆయన వచ్చేసాడు. స్తోత్ర. యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకెవరు చెప్పలేదయ్యా, నాకెవరు సువార్త చేయలేదయ్యా, బాప్తిసం తీసుకోవడానికి నమ్మటానికి నాకు అసలు అవకాశమే లేదయ్యా. స్తోత్రం. అసలు ఇలాంటి అడుగుతారని యేసయ్యని అంటారని చెప్పి యేసయ్య ఏం చేశాడు తెలుసా, అందరికీ మారుమూల గ్రామాలకు కూడా సువార్తను అందేలాగా ప్రభు చేశాడు. స్తోత్రం. సెల్ ఫోన్ ప్రతి చేతిలో ఉందా? ఎంత అన్యుడైనా ఫేస్బుక్నో ఇన్స్టాగ్రామ్నో స్క్రోల్ చేస్తుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక ఫోటోవో, ఒక వీడియోవో, ఒక వాగ్దానమో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక్కటైనా స్క్రోల్ అయింది. స్తోత్రం. హల్లెలూయా. నాకు చెప్పలేదయ్యా, ఎవరు నాకు వచ్చి చెప్పలేదు, నాకు సువార్త ప్రకటించలేదు, ఈ రకంగా బాకాలు పెట్టి బోర్లు పెట్టి వదులుతూ ఉంటే, స్తోత్రం, ఆయన అడుగుతాడు, బాప్తిసం నాకెవరు చెప్పలేదండి, మీ పాస్టర్ గారు ఎవరో కూడా నాకు తెలియదండి అసలు అని చెప్పడానికి ఆయన అవకాశమే ఇవ్వడు. స్తోత్రం. అందుకనే వచ్చి అడుగుతున్నాడు, బాయ్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీలో ఉన్న కలవరం ఏంటి అని అంటే, ఇంకా దేని గురించి అయ్యా, చదువునానా, చెప్పుకొనుచున్నా ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచారు. ఏం చెప్పాలో అర్థం కావట్లా. వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవక్కడవే తెలియదా, నీకొక్కడికే అడిగాడు. అవి ఏంటి అని వారిని అడిగాడు. యేసయ్యకి తెలీదా, అనుభవించినడికి తెలీదా, తెలుసు, అయినా అడుగుతున్నాడు. వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన, ఇక్కడ బాగా వినండి, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములను శక్తి గల ప్రవక్త అంట. స్తోత్రం చెప్పండి. ఆయన ఇదివరకు కూడా ఒకసారి అడిగాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలయ్యా నువ్వు ఇర్మియా అంటున్నాడు ఒక ఆయన, నువ్వు అసలు ఏలియా అంటున్నాడు ఒక ఆయన, అసలు ప్రవక్తలలో ఒక ప్రవక్త అంటున్నాడు అయ్యా. సరే వాళ్ళ సంగతి తీసి మీరేమనుకుంటున్నారు అన్నాడు చివరిలో. మళ్ళీ అందులో ఒక ఆయన అన్నాడు, నువ్వు నజరేయుడైన యేసు అన్నాడు. స్తోత్రం. ఒక సువార్తలో రాసిన మాట, నువ్వు నజరేయుడైన యేసువి. ఇంకో సువార్తలో రాశాడు, నువ్వు దేవుని కుమారుడివి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అంటారు ఏందంట, ఆయన ప్రవక్త అంట. ప్రవక్తేనా ఆయన? ఎంతవరకు యేసయ్యని తెలుసుకున్నారో చూడండి. చాలా మందిలో నేటి వరకు కూడా క్రైస్తవ్యంలో కూడా ఉన్న వాగ్వాదం ఏంటో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదు, ఆయన ఒక సహోదరుడు అంటాడు ఒక ఆయన. ఆయన మనకేమవుతాడు? సహోదరుడు. ఇంకా ఆయన అంటాడు, మేము యెహోవా సాక్షులమి, ఆయన ఒక ప్రవక్త. స్తోత్ర. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. 21వ వాక్యం చదువు నాన్న, 21వ వాక్యం చదువు. వారిలో ఉన్న బాధ ఇదే, ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాము గాని ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అంటే అది పునరుద్ధాన దినము. స్తోత్రం చెప్పండి. శిష్యులు ఆ మాటలను బట్టి చూస్తే యేసయ్యనే మెస్సయ్య వచ్చాడని
ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో శిష్యులైన వారిని ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేయవలసి ఉన్నదో వారికి ముందుగానే ఆలోచించి ఎన్నో ఆశలు ఆయన మీద పెట్టుకున్నాడు, శిష్యుల మీద పెట్టుకున్నాడు. స్తోత్రం. వాళ్ళు ఏమని గుర్తుపట్టాలి యాక్చువల్గా? ఈయనే మెస్సయ్య. ఇప్పుడు మొన్న రీసెంట్గా మాట్లాడుతున్నాడు నెతన్యాహు, మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసం అంట? మెస్సయ్య ఆల్రెడీ ఒకసారి వచ్చాడు, ఈసారి మెస్సయ్య కాదు రాబోతుంది, యోధా గోత్రపు సింహం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, రక్షించడానికి కాదు కదా. ఆల్రెడీ ఆయన రక్షణ కొరకు తన యొక్క శరీరాన్ని దారపోసాడు, రక్తాన్ని దారపోసాడు, నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, తునాతునకలైపోయాడు మనందరి కొరకు. స్తోత్ర. ఈసారి ఆయన మెస్సయ్యలాగా రాడు, ఈసారి ఆయన లోకాన్ని వెళ్ళి రాజుగా రాబోతున్నాడు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వీరు విశ్వసించారు, వీరు నమ్మారు, నేనే మెస్సయ్య అని అనుకున్నాడు. కానీ ఎవరు ఆయనను మెస్సయ్యలాగా ట్రీట్ చేయలే, ఎవరు గుర్తించలా. ప్రవక్త అంటున్నాడు, తెలుసుకుంటున్నాడు, ఇప్పుడు సంగతులు తెలుసుకున్నాడు యేసయ్య. తెలుసుకొని నువ్వు ప్రవక్తలో ఒకడువయ్యా, మమ్మల్ని ఉద్ధరించేవాడు ఆయన అనుకున్నావు, ఇశ్రాయేలు ప్రజలు విమోచించేవాడు ఆయన అనుకున్నావు. స్తోత్ర. అన్ని మాటలని విన్నాడు. చదువు నాన్న, వాక్యం కిందకి చదువు నాన్న. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 25వ వాక్యం చదువు నాన్న. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో భావములు వారికి తెలిపాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి ఒకసారి. బోధ చేసిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో ఆయనకి బాగా తెలుసు, నీ హృదయంలో ఉన్న కష్టం ఏంటో ఆయనకి బాగా తెలుసు, నువ్వు ఎంత చింతాక్రాంతుడివై నడుస్తున్నావో ఆయనకి బాగా తెలుసు. తెలుసుకున్న దేవుడు తిరిగి రిటర్న్గా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా వారి బాధను వెలబోసుకునేటప్పుడు అవిశ్వాసపు మాటలు ఎన్నో మాట్లాడతారు. కొంతమంది అంటారు డైరెక్ట్గా, వాళ్ళని నిందించుకుంటారు, నాకు ఇంతే అవ్వాలా, ఏమవ్వాలా, నాకు ఇంతే అవ్వాలా. స్తోత్ర. నా జీవితమే నాశనం అయిపోయింది ఏంటట. హల్లెలూయా. ఏమైపోయిందంట? అయ్యయ్య, ఎందుకు నీ నోట్లో ఆ మాటలు దేనికి? స్తోత్ర. నాకు ఇలా జరగాల్సిందే, నాకు ఇలా అవ్వాల్సిందే. స్తోత్ర. వారి బాధను వెలగక్కుంటూ, ఒక్కొక్కసారి వారి ఆవేదనను వెలగక్కుంటూ ఇలాంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. అయితే దేవుని మీద నిరీక్షణ గలవాడివై, నిరీక్షణ గలదానివై నువ్వు మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి. అందుకని యేసయ్య వారితో గద్దిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అందుకైన అవివేకులారా, వివేకం లేని వారులారా, మందమతులారా, ప్రవక్తలు చెప్పిన వాటిని నమ్మని వారులారా. స్తోత్ర. హల్లెలూయా. అంటే యేసయ్య చెప్పిన మాటలు వాళ్ళు గ్రంథికంలో రాశారు, కానీ అవివేకులారని మనమైతే ఏమంటాం? బుర్రలేనోడా. మన మాటల్లో మాట్లాడితే ఏమంటాం? అదే కదా, జ్ఞానం లేనోడా, పనికి మాలినోడా. చాలా మందికి ఇది ఓతపదం అసలు. స్తోత్రం. ఇదే కదా అనాలా? వాళ్ళు గ్రంథికంలో రాశారులేండి అవివేకులారా అని. తర్వాత అండి బుద్ధి లేనోడా, జ్ఞానం లేనోడా, మందమతులారా అన్నారనుకోండి,
ఇప్పుడు ఏం చెప్పాలి దీనికి? మన భాషలో ఏం చెప్పొచ్చు అండి? మందమతి అంటే చీటికి మాటికి మర్చిపోతుంటారు కదండి. చాలా మందిని కొట్టుకయ్య బ్లేడ్ తీసుకురా పోయి అంటే వాడు పోయి కొట్టుకుపోయి బీడీలు తీసుకొస్తాడు. ఏం చేస్తాడు? పాస్టర్ గారికి జరిగింది. అరే బ్లేడ్ తీసుకురా గడ్డం గీరుకుందాం అనుకున్నాడు. ఇది 90ల్లో జరిగింది సంగతి. గడ్డం గీరుకోవటానికి పాస్టర్ గారు అడిగాడు గార్లపొడిలో. గడ్డం గీసుకుందాం అని చెప్పి బ్లేడ్ పొర్ర పుట్టాడా అని చెప్పి కొట్టుకు పంపితే బీడీలు తీసుకొచ్చాడు. ఒరు పాస్టర్ గారికి బీడీలు చేస్తుంటే ప్రజలు ఏమనుకోవాలరా అని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగా ఒక్కొక్కసారి ఏదో పిల్లల్ని కొట్టుకు పంపిస్తారు ఏదో తెమ్మని. 2 చెప్పారనుకో, అందులో వాడు ఎన్ని తెస్తాడు? ఒకటే తెస్తాడు. ఆ ఒకటి కూడా సారళంగా తెస్తాడా? అందులో సగం కడి చేసి వాడు సగం కొనుక్కొని తీసుకొని వస్తాడు. స్తోత్రం. ఏదైనా మర్చిపోతారు, కొనుక్కోవడం మాత్రం మర్చిపోడు. స్తోత్రం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎట్లాంటి వాళ్ళని ఏమంటారు? మతి మరిపోడా, మైండ్ లేనోడా ఏంటి? వాడికి పేపర్ రాసిస్తే కానీ రాసిచ్చినవన్నీ రావు ఇంటికి. రాసియకుండా ఒక 2 చెప్పండి, అంతెందుకు, ఎవరికెందుకు, సతీష్ చెప్పండి 2. వాడు అనుకుంటా పోతాడు. లీటర్ థమ్సప్, లీటర్ స్ప్రైట్, లీటర్ థమ్సప్ అనుకుంటా కొట్టుకుపోతాడు వాడు. స్తోత్రం. పోయేలేక ఆడకపోయేలేక లీటర్ ఏది అనుకో మళ్ళీ ఆడకపోయి ఫోన్ చేస్తాడు. స్తోత్రం. అన్నా ఏందన్నా నువ్వు తెమ్మంది? అరే నేను తెమ్మను. స్తోత్రం. ఎట్లాగా? అందరిలో నేటిలో చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు. దేవుడు అంటున్నాడు, తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు, అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు నమ్మలేదా? స్తోత్రం. దేవుని సేవకులు చెప్పిన మాట మీరు ఎందుకు నమ్మలేదు? వాక్యాలు రాయబడిన మాటలు మీరు ఎందుకు విశ్వసించలేదు? దేవుడు గద్దించాడు, ప్రతి మాటను వారికి బోధించాడంట. స్తోత్ర. వెంటనే వారిలో ఉన్న కలవరం ఏమైపోయిందో తెలుసా? పటాపంచలైపోయింది. వారిలో ఉన్న భయం ఏమైపోయిందో తెలుసా? పటాపంచలైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది వేదంతో ఫోన్ చేస్తారండి, ఆవేదంతో ఫోన్ చేస్తారు. చాలా మంది కన్నీరు గారుస్తూ ఫోన్ చేస్తారు. అయ్యా ఇలా జరిగింది. ఖచ్చితంగా వారికి ఏం చేస్తాను నేను? ఏడవకుండా చేసి ఫోన్ పెట్టేస్తా. స్తోత్రం. చాలా మంది చేస్తారు నాకు, ఏడుస్తూ ఫోన్ చేసిన వాళ్ళు మన మందిరంలో చాలా మంది ఉన్నారు. ఏడుస్తా ఫోన్ చేసి, అయ్యా ఇది పరిస్థితి. స్తోత్రం. దేవుడు కూడా మనం కలవరంలో ఉంటే, మన బాధల్లో ఉంటే, మన ఆలోచనలో నడుస్తూ ఉంటే ప్రభు వారి మధ్యలోనికి వచ్చి నిలిచినట్లుగా, వారి కలవరాలన్నిటినీ తీర్చినట్లుగా, వారి బాధను తీర్చినట్లుగా నా ప్రభు మన బాధలు, సంకట పరిస్థితుల, సమస్యలన్నీ నా ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి కన్నులు మూయబడ్డాయి, యేసయ్యను గుర్తుపట్టలేదు. యేసయ్య దగ్గరకు వస్తున్నాడు, ఆయన చోట్ల చివరి ఆఖరికి ఒక మాట చదువు, వాక్యాన్ని ముగించేస్తున్నాను. 31 పైన చదువు, 30 చదువు ఒకసారి. ఆ పైన ఇంకొంచెం చదువు నాన్న, 29. ఇదే ఈ సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగుంకింది, మాతో కూడా ఉండమని చెప్పి బలవంతం చేశారు. అంటే కనపడుతున్నాయా లేదా? ఎంతకి కళ్ళు కనపడుతున్నాయా లేదా? ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్ళారా లేదా? వెళ్ళారా? వెళ్ళిన తర్వాత 3వ వ్యక్తి కూడా కనపడుతున్నాడా లేదా? స్తోత్రం చెప్పరండి. 3వ వ్యక్తి ఎవరో తెలియట్లా, కానీ 3వ వ్యక్తి ఉన్నాడు. స్తోత్రం. ఆయన యేసయ్యా లేకపోతే ఇంకొకరా గుర్తుపట్టట్లా, కానీ ఉండమని చెప్తున్నారు ఆ వ్యక్తిని కూడా. ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చారు. చాలా మంది కన్నులు తెరవబడ్డాయి అంటే గుడ్డోళ్ళు అయిపోయారేమో అనుకుంటారు. గుడ్డోళ్ళు అవలా, వాళ్ళు దారిన నడుచుకుంటూ వస్తున్నారు. ఏ వాహనం లేదు వారిని తీసుకొని రావడానికి. వారు నడుచుకుంటూ వచ్చేసరికి ప్రొద్దుగుంకింది, సాయంకాలం అయింది. స్తోత్ర. అక్కడ రాయబడిన మాట, నడుస్తూ, మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటూ, తలంచుకుంటూ, ఆలోచించుకుంటూ. స్తోత్ర. నడవాలంటే ఏం కనపడాలి? కళ్ళు కనపడాలి.
దారి కనపడాలి, చెట్లు పుట్లన్నీ కనపడాలి. లేకపోతే ఏ గోతిలోనో ఏ నొయ్యిలోనో స్తోత్రం. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఎవరు మన సర్వేరండి. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంటుంది ప్రతి ఇంటికి. ఇది ఎవరి ఇల్లమ్మా అంటే, ఇది సతీష్ వాళ్ళ ఇల్లు అయ్యగారు. ఇది ఎవరి ఇల్లమ్మ, ఇది మా ఇల్లు అయ్యగారు. కళ్ళు మూసి గంతలు కట్టిన తిరిగి అలవాటు అయిపోయింది. స్తోత్రం. సర్వేలు చేసి ఏమైంది, అలవాటు అయిపోయింది. గార్లపాడు రూట్లో ఒక 100 స్పీడ్ మీద వెళ్ళినా ఏడ కొంతుందో, ఏడ బ్రేక్ వేయాలో మనకే కొత్త రూట్లోకి పోయి వేస్తామట, వేయలేము. ఏడ ఏముంటుంది దేవుడికి తెలియదు. అందుకని చిన్నగానే పోదాం అనుకుంటాం. స్తోత్ర. అట్లాగే కళ్ళు లేకుండా వాళ్ళు నడవలేరు, నడిచారు. ఆ 3వ వ్యక్తి కూడా వెళ్ళిపోతున్నాడు. ఆయన దారిని ఆయన వెళ్తుంటే ఆయన పిలిచారంట, అయ్యా ఈ రాత్రికి మా దగ్గరే ఉందా ఆ మాట ఉందా? ఒకసారి చూడు, చదువు. కావచ్చు, ఇంకొంచెం పై చదువు నాన్న. వచ్చినప్పుడు అదిగో నేను ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి అని అడిగాడు. సాయంకాలం అయిందయ్యా, ప్రొద్దుగుంకిందయ్యా, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. భోజనానికి కూర్చున్నాడు. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా అప్పుడు గుర్తుపెట్టారు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి ఒకసారి. హల్లెలూయా చెప్పండి యేసయ్యకి ఒకసారి. అప్పుడు దాకా యేసయ్య ఎవరో తెలియకుండానే మాట్లాడుతున్నారు. యేసయ్యను గుర్తుపట్టకే మాట్లాడుతున్నారు. జరిగిన సంగతులను జరిగించుకున్న వాడికే చెప్తున్నారు. స్తోత్ర. ఆ మాటలన్నీ విని వారి గుండెలో ఉన్న కలవరం అంతా యేసయ్య తీశాడు. ఎలాగో తెలుసా? ప్రవక్తలందరూ చెప్పారు. మోషే దగ్గర నుంచి చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త అందరూ చెప్పారు, నేను వస్తానని. ఎవరు వస్తారని? మెస్సయ్య వస్తాడని. నేనే నజరేయుడైన యేసును. స్తోత్ర. హల్లెలూయా. నీ సమస్యను తీర్చగలిగిన వాడు, నీ బాధను తీర్చగలిగిన వాడు, నీ సంకట పరిస్థితిని తీర్చగలిగిన వాడు, నీ చిక్కుముడులను విప్పగలిగిన దేవుడు నజరేయుడైన, చెప్పాలి అందరూ, నజరేయుడైన ఆయన మాత్రమే నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు. స్తోత్ర. హల్లెలూయా. భోజనాన్ని కూర్చున్నాడు, స్తోత్రం చెప్పాడు, వారికి ఇచ్చాడు ఆ రొట్టెను తీసుకొని తినగానే వారి కన్నులు తెరవబడ్డాయి. అయ్యా అన్నారు. స్తోత్ర. నా దేవా నా ప్రభు అన్నారు. అంతలో మాయమైపోయాడు. స్తోత్ర. ఆయన ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు, ఆఫ్రికాలో ఉంటాడు, అండమాన్లో కూడా వస్తాడు. స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీలో ఉన్న కలవరము ఆయన తెలుసుకుంటాడు. నీలో ఉన్న దుఃఖము ఆయన తెలుసుకుంటాడు. నీలో ఉన్న బాధ ఆయన తెలుసుకుంటాడు. నీ సంకట పరిస్థితి ఆయన తెలుసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. నీతో కలిసి నడుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనే కలిసి నడిస్తే మన జీవితాల్లో ఏమైనా కొదువు ఉంటుందా? మన జీవితాల్లో ఏమైనా సంకట పరిస్థితులు ఉంటాయా? అందుకే భక్తుడు ఒక పాట రాశాడు. ఏం పాట అది? యేసు నీవే కావాలయ్యా నాతో కూడా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రా, గనుడా నీ దివ్య సన్నిధి నను నీవే కావాలయ్యా నాతో రామయ్యా, నీవే కావాలయ్యా నాతో రామయ్యా. స్తోత్ర. నీవే కావాలి. ఇది ఆడో విన్నానండి నేను. ఏదో నవ్వుతున్నారేంది? ఇది నేను మొత్తానికి ఆడో విన్నా. రావాలి, కావాలి. స్తోత్రం. హల్లెలూయా. నీవే కావాలి
ఏలయ్యా నాతో. ప్రైజ్ ది లార్డ్. అవునా? నీవే కావాలి, నీవే రావాలి. చిన్నగా ఉన్న నా ఇల్లు పెద్దగా మార్చబడబోతుంది. చిన్నగా ఉన్న నా సమస్యలన్నిటిని దేవుడు పటాపంచలుగా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనతో వస్తే, ఆయన నీతో వస్తే, ప్రవచనాత్మకంగా దేవుడు చెప్పమన్నాడు, నీతో వస్తే ప్రతి సమస్యలు విడుదలైపోతాయి, ప్రతి సంకట పరిస్థితులు విడుదలైపోతాయి. ఆమె చెప్పండి గట్టిగా. శిష్యులు కన్నులు తెరవబడినట్లుగా నా ప్రభు నీతో నడిచి నీ కన్నులు తెరచునుగాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను. యెరూషలేముకి అమ్మాయి గ్రామానికి మధ్యలో ఉన్న దూరం 11 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 11 కిలోమీటర్లు. వాళ్ళు నడుచుకుంటూనే వెళ్ళారు. 11 కిలోమీటర్లు యేసయ్య వారితో నడిచాడు. జీవితాంతం నా ప్రభు మనతో నడవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనతో ఉంటాడని విశ్వసించిన వారి ఎడల ఈ క్షణం మొదలుకొని ప్రభు నీతో నడుచునుగాక. ఆయన నాతో వస్తాడు, నాతో ఉంటాడు. ఆయన వాగ్దానం చేశాడు ప్రాముఖ్యంగా మనతో. నేను నీతో ఉంటా, చెప్పాలి, నీతో ఉంటా, నీలో ఉంటా, నీ మధ్యలో ఉంటా. అమ్మాయి దారిలో శిష్యులకు తోడై ఉన్నట్లుగా నేను మీతో నడుస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 2001లో దేవుడు ప్రవచనాత్మకంగా, ఇది దైవ సేవకునికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన మాట ఇది. స్తోత్రం. అమ్మాయి దారిలో శిష్యులతో నడిచినట్లుగా నడుచుచున్న కొలది మన హృదయాలు ఏమవుతాయో తెలుసా? మండబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఈ నెల వాగ్దానం కూడా అదే కదా. ఈ నెల వాగ్దానం కూడా అదే కదా. మన హృదయాలు ఆయన మండించబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. స్వేచ్ఛార్పణలు అర్పించుకుందాం.